మనకిష్టమైంది సాధించుకోవటానికి, మనం చెయ్యటానికి ఎన్నో సందర్భాల్లో దానికోసం చాలా ప్రయాసపడతా ఉంటాం. మనకిష్టమైంది మనం సాధించుకున్నప్పుడు మనకి ఎంత సంతోషాన్ని ఇస్తుందో, దేవునికి ఇష్టమైన పద్ధతిలో దేవునికి నచ్చింది మనం చేస్తే దేవుడు కూడా చాలా సంతోషిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఇద్దరు అన్నదమ్ములు దేవునికి అర్పణ ఇచ్చారు. ఆ అర్పణ ఇచ్చినటువంటి సమయంలో ఒకరి అర్పణ మాత్రమే స్వీకరించబడింది, ఒకరి అర్పణ స్వీకరించబడలేదు. కారణం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే హేబేల్ అనేటువంటి భక్తుడు దేవునికి ఇచ్చినటువంటి అర్పణ అంగీకరించబడింది కదా. అది దేవునికి నచ్చిన విధానంలో, దేవునికి ఏది ఇస్తే దేవుడు సంతోషపడతాడో ఆయన ఇష్టాన్ని ఎరిగి హేబేలు అర్పణ ఇచ్చాడు. కానీ కయ్యోను మాత్రం తనకు నచ్చిన పద్ధతిలో, తనకు నచ్చినట్టుగా, తన ఇష్ట ప్రకారంగా దేవునికి అర్పణ ఇచ్చాడు. అయితే ఏ అర్పణ దేవునికి ఇస్తే దేవుడు అంగీకరిస్తాడో హేబేలుకు తెలిసినప్పుడు హేబేలుకు ముందున్నటువంటి కయ్యోనుకి తెలియకుండా ఉంటుందా? అయితే కయ్యోను ఇవ్వలా. దేవునికి నచ్చిన విధానంలో కయ్యోను దేవునికి అర్పణ ఇవ్వలా. నేటి దినాలలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, క్యాలెండర్స్ మారుతున్నాయి, కలర్ మారుతుంది, క్యాస్ట్ మారుతుంది, కాస్ట్యూమ్ కూడా మారుతుంది, కానీ క్యారెక్టర్ మారట్లా. ఏంటంటే నా ఇష్టం అంటున్నారు. సో మన ఇష్టానుసారంగా మనం బ్రతికినప్పుడు మనకున్నటువంటి సంతోషం, ఆనందం అనేది దేవునికి నచ్చినట్లుగా, దేవుని ఇష్ట ప్రకారంగా జీవించినప్పుడు వచ్చేటువంటి ఆనందం, సంతోషం కంటే తక్కువే. దేవుని పద్ధతిలోనికి వెళ్ళి మనము దేవునికి నచ్చినట్లుగా మనం జీవితాన్ని జీవిస్తే అప్పుడు దేవుడు ఎంతో ఇష్టపడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఆనందం, అసంతృప్తి చాలా అధికమై ఉంటుంది. అది కొరత లేనిది, కొలత లేనిది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది కలర్లు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. క్యాలెండర్లు మారుతూ ఉన్నాయి, క్యాస్ట్లు మారుతూ ఉన్నాయి, క్యాష్ మారుతుంది, ఆదాయం మారుతుంది, కాస్ట్యూమ్స్ మారుతున్నాయి, బట్టలు మారుతున్నాయి. కానీ ఇవన్నీ మారుతున్నాయి, కానీ వీటన్నిటి విషయం కంటే కూడా దేవుడు మన జీవితంలో ఇష్టపడేది ఏంటంటే క్యారెక్టర్ మార్చుకోవాలి, మనసు మార్చుకోవాలి. అదే మారు మనసు. ప్రియ దేవుని బిడ్డలారా, గతంలో ఉన్నటువంటి మనసును విడిచిపెట్టి ఒక నూతన మనసును కలిగి బ్రతకడమే మారు మనసు. అది దేవునికి ఇష్టం. దేవుని ఇష్టాన్ని మనం ఎప్పుడైతే నెరవేరుస్తామో, దేవుని సిస్టంలోకి మనం ఎప్పుడైతే వెళ్ళి జీవిస్తామో అప్పుడు దేవుడు మన యందు సంతోషిస్తాడు. ఎందుకంటే తన యొక్క చేతులతో తనలాగా తన లక్షణాలతో మనం బ్రతకాలని ఆయన ఇష్టపడి చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు సంతోషిస్తాడంటే మనము మన పద్ధతులు, మనకి సంబంధించినటువంటి జీవన విధానాన్ని విడిచిపెట్టి దేవుని ఇష్టపూర్వకంగా మనం జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన యందు ఆనందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.